వర్గాలను కూడా మొత్తం ఇటు కేంద్రంలో ఎంపీ గారు కానీ జిల్లా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గారు కానీ వీళ్ళు పాల డైరీ పునరుద్ధరణ కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీకు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన బాధ్యత మీది అనేది మేము తెలియజేస్తూ వాళ్ళకి అందరికి కూడా మెమోరాండాలు ఇవ్వడం. అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు రాష్ట్రంలోనే దాదాపు దేశంలో 80 ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా పాలక వర్గాలకి ప్రపంచ బ్యాంక్ సామ్రాజ్యవాదులకి కొన్ని కరువు పీడిత ప్రాంతాలు అనేది ఖచ్చితంగా అవసరం. కానీ అనంతపురం చూసుకున్నా, మన ప్రకాశం జిల్లా చూసుకున్నా, చిత్తూరు కొన్ని జిల్లాలు ఇప్పుడు కేంద్రం ప్రయాణించిన రాష్ట్రం ప్రయాణించిన 7 జిల్లాల్లో ప్రధానంగా మన జిల్లా కూడా చూసుకున్నా కరువు పీడిత ప్రాంతాలు అనేది వీళ్ళకి అవసరం. వీళ్ళకి వలస కూలీలుగా మొత్తం వాళ్ళ శ్రమ వాళ్ళ సంపదల్ని చెమటోడ్చి వాళ్ళ సంపదల్ని అభివృద్ధి చేసే బానిసలుగా కనీస వేతనం లేని కార్మికులుగా పడి ఉండాల్సిన జిల్లాలుగా మన జిల్లాను కూడా ఉంచారు. ఎందుకంటే గతం నుంచి మన జిల్లాలో ఉన్న పాలేరు, మన్నేరు, గుళ్ళకమ్మ కానీ ఇవి ఈ ఉన్న నదులుగా చట్టాలు కానీ బ్రిడ్జీలు కానీ నిర్మించాలనేది అందరూ కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తిపోతల పథకాలు కూడా చాలా మూలపడి నిధులు లేక అక్కడ గ్రామాల్లో యూనిటీ లేక రకరకాల కారణాలు. అందుకని వీటన్నింటినీ రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం జరుగుతున్న సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నిన్ననే మనం రౌండ్ టేబుల్లో ఈ పాల డైరీ గురించి కూడా ప్రధాన పాల ఉత్పత్తి కేంద్రాల గురించి కూడా మనం చర్చించాం. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లో భాగంగా ఈ అమూల్ నుంచి కాకుండా సహకార సంఘం ద్వారానే ఈ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పునఃప్రారంభించి అభివృద్ధి చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి. దీనికోసం మనం కార్యాచరణ పథకం కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిపిఎం పార్టీ తను పేర్కొన్నట్టుగా జైలుకు పోయింది, పాదయాత్ర 3 సార్లు చేశారు. అనేక కార్యక్రమాలు సంస్థగా చేసినప్పటికీ సంయుక్తంగా రౌండ్ టేబుల్ కావాలనేటువంటి పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, సంస్థలు అందరూ కలిసి అది రిప్రజెంటేషన్ తర్వాత ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందనేది నేను సూచిస్తూ దానికి సిపిఎం ముస్లిం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము దీంతో కలిసి పనిచేస్తాము.